అన్న మరొక పాటతో మిమ్మల్ని పునరుద్ధరిస్తారు. అన్న ఒక్క నిమిషం, ఇప్పుడే కాదు నేను చెప్తాను. ఈరోజు శుభ సందర్భం, మనందరికీ పండుగ దినం. కానీ ఈరోజు ముచ్చర్ల సత్తన్న పంచాయతీ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నాకు చాలా పెద్ద బాధ ఏంటంటే, ఇంత గొప్ప వాగ్గేయకారుడు, ఇంత గొప్ప కవి, గతంలో సమైక్యవాదులను ఎదిరించినటువంటి, తన పెన్నుతో తన కంఠంతో ఎదిరించినటువంటి గొంతు సమైక్యవాదులు కప్పిపెడితే తప్పే అయినప్పటికీ, వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు కూడా కప్పిపెట్టడం అనేది మన తెలంగాణ పాలకులు ఎంత పెద్ద తప్పో మనందరం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్ల పాలనలో సత్తన్న గురించి, సత్తన్న చేసినటువంటి త్యాగం, ఆయన 1969-50 మధ్య కాలంలోనే ఆయన గొప్పగా ఆయన కలం నుంచి జాలువారిని ఆయన గొంతుతో వాగ్గేయకారుడిగా తెలంగాణ ప్రజలలో ఆయన ఉరకలు వేసే ఉత్సాహంతో ఆట ఆడి పాటపాడి నెమలి నాట్యం చేసినటువంటి సత్తన్నని కప్పిపుచ్చడం అనేది సమైక్యవాదులు ఎంతైనా వాళ్ళకు అది కరెక్ట్ అయినప్పటికీ, వచ్చిన తెలంగాణలో పాఠ్య పుస్తకాలలో అన్న పేరు నిలపకపోవడం అనేది అది చాలా 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 బాధాకరం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నాది నల్గొండ జిల్లా కాబట్టి నాకే సత్తన్న ఇట్లా ఉన్నాడు, ఇంత పెద్ద, నాకు పృథ్వీ అన్న తెలుసు కానీ పృథ్వీ అన్న అంటే వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదరు, ఆయన ఒక మంత్రి కొడుకు అన్న సంగతి నాకు కూడా చాలా చాలా రోజుల తర్వాత మన ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కృష్ణన్నతో తిరుగుతున్నప్పుడు తెలిసింది నాకు. ఇన్ని రోజులుగా నేను గాయకుని కూడా నాకే తెలియనందుకు నాకే బాధ అనిపిస్తుంది. అంటే ముందు ఎందుకంటే సత్తన్న వచ్చినటువంటి తీరు కానీ, ఆయన పరంపరనే గద్దరన్న కానీ, విమలక్క కానీ, గోరెటి వెంకన్న కానీ, సుద్దాల అన్న కానీ, అందశ్రీ కానీ చాలామంది చాలా గొప్ప గొప్పలు ఆ తర్వాత సత్తన్న తర్వాత తరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, అక్కలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను గొంతుని గద్దరన్న లాంటి వాయిస్ని తీసుకొని నేను గాయకునిగా మీ ముందు నిలబడ్డందుకు చాలా గర్వమే అయినప్పటికీ, మాకన్నా మా గురువుల కన్నా ముందు వాడిని దాచిపెట్టడం తప్పు అని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అన్నని గుర్తించి దీనికి ఒక స్పెషల్ డేగా పరిగణలోకి తీసుకోవాలని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఆదిలాబాద్ గోండ్రు సింహం RRR మూవీ నుంచి కొమురం భీముడో సాంగ్ మీ ముందు వినిపిస్తాను. ట్రాక్ ప్లాన్. భీమా, నెనుగన్న నేల తల్లి, ఊపిరి పోసిన చెట్టు సేవ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా? కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. శర్మా మొలిసే దెబ్బకు ఒప్పంటోగాన, సిలికే రక్తము చూసి సెదిరే తోగాన, ముగులేసి కన్నీరు ఒలికి తోగాన, భూతల్లి సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో.
పారే నీ గుండె నెత్తూరు కాలువై పారే నీ గుండె నెత్తూరు నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు అమ్మ కాళ్ళ పారానైతుంది సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా హరనామిస్తివిరో కొమురం భీముడో. థ్యాంక్ యూ అన్న.